హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రేవ్ భువన. ఇవాళ నేను మీకు మంచి హెల్తీ రెసిపీ చూపిస్తాను. ఇది అందరూ అన్‌హెల్తీ అనుకుంటారు. కానీ ఇది మంచి హెల్తీ ఫుడ్‌తో చేస్తున్నాను. ఏంటంటే గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి హెల్తీ ఫుడ్డే. గోధుమ పిండి చేసుకుంటాం కాబట్టి హెల్తీ అనమాట. సో, దీంట్లో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, రైస్ ఫ్లోర్, బియ్యపిండి, కొంచెం ఉప్పు అండ్ టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా దీంట్లో. దాని తర్వాత బాగా బీట్ చేసుకోవాలనమాట. మీరు మొత్తం కలుపుకొని వాటరు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఒకటేసారి పోయకండి వాటర్‌ని. కొంచెం కొంచెం పోసుకుంటూ కన్సిస్టెన్సీ కోసం అని చెప్పి కొంచెం కొంచెం అట్లా పోసుకుంటూ కలుపుకోవాలి. ఎంత బాగా ఎంతసేపు మీరు బీట్ చేస్తే అంత బాగా వస్తాయి ఈ బోండా అనేది. సో, బాగా బీట్ చేయండి. అసలు మైసూర్ బోండాకి కావాల్సింది బీటింగ్ మొత్తం ఎక్కువ ఎంతసేపు బీట్ చేస్తే అంత బాగా వస్తుంది మైసూర్ బోండా. చూసారా నేను ఎంతసేపు బీట్ చేశాను. దాదాపు ఒక 5 మినిట్స్ బీట్ చేయాలి ఇట్లాగా. 5 మినిట్స్ సరిపోతుందనమాట. 3-5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఎంత బాగా పిచ్చేస్తే అంత బావుంటుంది. బీట్ చేస్తే ఏమవుతుందంటే మీకు బోండా అని చెప్పి బోండా అనేది మెత్తగా వస్తుంది. లోపల బాగా పిండి ఎక్కువ ఉండకుండా బాగా ఉడుకుతుందనమాట. అందుకని బాగా బీట్ చేసుకుంటే బావుంటుంది. ఇలా దీన్ని పక్కకు పెట్టేసేసుకోవాలి. నేను మార్నింగ్ 11 ఆ టైం చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఈవినింగ్ 5 ఆ టైంలో తీసుకున్నాననమాట. దాంట్లోకి ఇలా ఒక 2-3 మిర్చి, మీకు కారానికి తగ్గట్టు మిర్చి, కొంచెం అల్లము, జీలకర్ర 3 మిక్సీ వేసేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లోంచి తీసుకున్న తర్వాత కలుపుకోవాలనమాట. అది వేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు బాగా ఒక 2-3 మినిట్స్ బీట్ చేయాలి. 5 మినిట్స్ అవసరం లేదు. 2-3 మినిట్స్ బీట్ చేసిన తర్వాత నూనెని బాగా కాగబెట్టుకోండి. బాగా కాగబెట్టిన తర్వాత మాత్రమే సిమ్‌లో పెట్టి బోండా వేయండి. బోండా వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో మంటని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం సేపు వేసిన తర్వాత కదిలించకండి. వేసిన తర్వాత కొంచెం మీకు అర్థమవుతుంది కదా విడిగా ఉన్నట్టు. అప్పుడు మాత్రమే కదిలిచ్చి టర్న్ చేసుకోండి. మీరు గోధుమ పిండితో చేస్తున్నారు కాబట్టి ఇది మొత్తం ఫుల్ కలర్ రావాలి. మైదా పిండితో అయితే మీకు కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. కానీ గోధుమ పిండి అట్లా కాదు. ఫుల్ గోల్డ్ కలర్‌లో రావాలనమాట బ్రౌను. అంత థిక్‌గా వచ్చే వరకు ఉంచండి. ఎందుకంటే లోపల ఉడకదు. గోధుమ పిండి కాబట్టి ఇది ఈ కలర్ వచ్చేంత వరకు మైసూర్ బోండా ఉంచాలి. అప్పుడే బాగా ఉడుకుతుంది. చాలా సాఫ్ట్‌గా వస్తుంది. చూసారా ఎంత బాగున్నాయో? ఎంతో సాఫ్ట్‌గా వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా గోధుమ పిండితో మీరు బీట్ చేస్తే చాలండి చాలా బాగా వస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.